మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల సంక్రాంతి సందర్భంగా గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు తూతూ మంత్రంగా కలెక్షన్స్ రాబట్టింది. RRR తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ని నిరాశపరిచిందనే చెప్పాలి. సినిమా రిలీజ్ అయిన వారంలోపే సినిమాను టాక్ పూర్తిగా తగ్గిపోయింది. ఇక రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా స్టోరీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ మూవీ స్టోరీ గురించి బుచ్చిబాబు ఒక లైన్ లీక్ చేసినట్టు తెలుస్తుంది. మరి రామ్ చరణ్ ఈ మూవీలో ఎలా కనిపిస్తాడనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కూడా అప్పన్న పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చరణ్ ఫోకస్ అంతా బుచ్చిబాబు సినిమాపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ నాన్ స్టాప్ గా నడుస్తుంది. ఈ మూవీ కోసం కొత్తగా పాతకాలం టెక్నాలజీని వాడుకోబోతున్నారు బుచ్చిబాబు. ఇదే ట్రెండింగ్ న్యూస్ ఇప్పుడు. ఆ రోజుల్లో ఫిలిం మేకింగ్ కోసం రీల్ వాడేవాళ్ళు, కానీ అది ఖర్చుతో పని. ఏ చిన్న తప్పు చేసినా రీల్ పోయినట్లే. ఇక మళ్ళీ షూట్ చేసుకోవాలంటే కష్టమే. అయితే బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమాను అలా తీయబోతున్నారని తెలుస్తుంది. ఇలా రీల్తో తీస్తే బిగ్ స్క్రీన్ మీద ఒరిజినాలిటీ కనిపిస్తుంది. అందుకే చెర్రీ హీరోగా నటిస్తున్న RC16 కోసం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాలో కొంత భాగానికి నెగిటివ్ రీల్ వాడనున్నట్లు తెలుస్తుంది. పీరియాడిక్ మూవీగా రాబోతున్న ఈ మూవీకి రీల్తో షూట్ చేస్తే బాగుంటుందనేది రత్నవేలు ఆలోచన. హాలీవుడ్ క్రిస్టోఫర్ నోలెన్ ఓపెన్ హైమర్ సినిమాను ఇలాగే షూట్ చేసి రీల్స్ భద్రపరిచారు. హై బడ్జెట్ క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాలేదని తెలుస్తుంది. అయితే ఈ మూవీ మొత్తాన్ని రీల్స్తో కాకుండా కొంత భాగం షూటింగ్ను ఇలా చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్. ఇది వర్కౌట్ అయితే టాలీవుడ్లో మళ్ళీ నెగిటివ్ రీల్ మేకింగ్కు ఊపొస్తుందేమో చూడాలి. ఈ వార్త విని రామ్ చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. రామ్ చరణ్ను ఏం చేయాలని అనుకుంటున్నావు అని సోషల్ మీడియాలో బుచ్చిబాబును ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై బుచ్చిబాబు టీం స్పందిస్తారేమో చూడాలి.